హలో ఎవ్రీవన్. ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడు రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే డీఎంకే కూటమి సీట్లు సర్దుబాటైనాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన తనయుడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా అందరూ దాదాపుగా మళ్లీ సిట్టింగ్ స్థానాల నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కూటమిలో పార్టీలకు 70 స్థానాలు కేటాయించిన స్టాలిన్ గారు మిగతా 164 నియోజకవర్గాలు డీఎంకే అభ్యర్థులను ప్రకటించారు. చెన్నై జిల్లాలోని కొలత్తూరు నియోజకవర్గం నుంచి స్టాలిన్ గారు, చెపాక్ రిపబ్లికన్ నుంచి ఉదయనిధి స్టాలిన్ పోటీ చేయనున్నారు. ముగ్గురు మినహా ఇతర మంత్రులను వారి సిట్టింగ్ స్థానాల నుంచే బరిలో దించారు. ఇటీవల డీఎంకేలో చేరిన అన్నా డీఎంకే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గారు తేని జిల్లా బోడి నాయకనూరు నుంచి పోటీ చేసేందుకు స్టాలిన్ గారు అవకాశం కల్పించారు. జాబితాలో 60 మందికి పైగా కొత్తవారు, అభ్యర్థులలో వైద్యులు 15 మంది, ఇంజనీర్లు 17 మందితో పాటు 18 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. మిత్రపక్షాల నుంచి డీఎంకే గుర్తుతో పోటీ చేయనున్నాయి. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కు నాయకత్వం వహిస్తున్న డీఎంకే తన మిత్రపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, డీఎండీకే తదితర పార్టీలతో సీట్ల పంపకాలు పూర్తి చేసినది. ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్కు 28 స్థానాలు కేటాయించారు. ప్రేమలత, విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే పార్టీకి 10 స్థానాలు దక్కాయి. పీసీకే పార్టీకి 8 స్థానాలు కేటాయించగా సిపిఎం, సిపిఐ చెరో 5 స్థానాలు పోటీ చేయనున్నాయి. వైగో నేతృత్వంలో ఏఎం ఎండీఎంకే పార్టీకి 4 స్థానాలు కేటాయించారు. డీఎంకే మిత్రపక్షాలకు చెందిన మరో 11 మంది అభ్యర్థులను కూడా డీఎంకే గుర్తైన ఉదయించే సూర్యుడితో బరిలోకి దిగుతున్నారు. అభ్యర్థుల ఖరారులో ఎలాంటి జాప్యం లేదని ఓపిగ్గా చర్చలు జరిపి అందరూ సంతృప్తి చెందేలా చేశామని విలేకరుల సమావేశంలో స్టాలిన్ గారు తెలిపారు. ఎన్నికల ప్రణాళికలను ఆదివారం విడుదల చేస్తామని చెప్పారు. డీఎంకే 2.0 సర్కార్ ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 23వ తేదీన ఓటర్ల ప్రభావం ఈ కూటమిపై ఎలా ఉంటుందో వేచి చూద్దాం. మరిన్ని ఫలితాలు మే 4వ తేదీన వెల్లడవుతాయి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.